బామ్మగారు, నన్ను ఈ ఇంట్లో మీరొక్కరే అర్థం చేసుకున్నారు. అంత మంచివాళ్ళు మీరు. సరేగాని నగలెలా ఉన్నాయి? చాలా చాలా బాగున్నాయి బామ్మగారు. ఇంత బరువు నువ్వు మొయ్యగలవా? ఆ నగలే కదా, ఎన్ని కిలోలైనా మోయగలను. అవునా? మ్మ్. మ్మ్. సరే నువ్వెళ్ళి కాస్త తలుపేసిరాపో. పాడుకళ్ళు చూడకూడదు కదా బామ్మగారు. ఇప్పుడే వేసొస్తాను. బామ్మగారు, మహాలక్ష్మిలా ఉన్నాను. నగలు చాలా ఏంటి బామ్మగారు అదోలా చూస్తున్నారు? ఏమైంది? బామ్మగారు ప్లీజ్ వద్దు, నొప్పెడుతుంది. బామ్మగారు వదిలేయండి బామ్మగారు. అయ్యో బామ్మగారు ప్లీజ్ వద్దు. అయ్యో నిన్నేం చేస్తానో చూడు. బామ్మగారు, బామ్మగారు ఏంటండి? మీ దెబ్బలు వద్దు, ఈ నగలు వద్దు. తీసుకోండి. హా? ఏంటే హా? ఏంటి నేను పెట్టిన నగలు నాకే వెనక్కిస్తావా? అంత గొప్పదానివా నువ్వు? ఆగండి ఆగండి. ఏంటి బామ్మగారు, మీ నగలు ఇస్తారంటే కొడతారేంటి? సర్లేండి, ఈ నగలేవో నేనే ఉంచుకుంటాను. ఏయ్! ఏంటే తిరిగిస్తానన్న నగల్ని సిగ్గు లేకుండా మళ్ళీ ఒంటి మీద ఉంచుకుంటావా? అయ్యో బామ్మగారు, ఆగండి 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 ఆగండి. మీ ఎజెండా నాకు నగలు ఇవ్వటం కాదు, నన్ను కొట్టటం. అంతే కదా? నగలు ఇస్తానన్నా కొడుతున్నారు, నగలు ఉంచుకుంటానన్నా కొడుతున్నారు. మొత్తానికి నన్ను కొట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఇంతకీ మీ మనసులో ఏముందో చెప్పండి. అసలు నాకు ఈ నగలు ఇస్తారా ఇవ్వరా? ఇవ్వను. మరి ఇస్తాననే కదా లోపలికి పిలిచారు. ఇద్దామనే పిలిచాను, కానీ ఇప్పుడు ఇవ్వద్దనుకుంటున్నాను. అదేంటి బామ్మగారు, ఇచ్చేశారు కదా. ఇచ్చానే, కానీ ఇవ్వకూడదు అనుకుంటున్నా. ఆ? అదేంటి, ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇవ్వకూడదు అనుకోవడం ఏంటి? అదంతేనే. అయ్యో దేవుడా, మరి అలాంటప్పుడు లోపలికి ఎందుకు పిలిచారు? ఇద్దామనే పిలిచాను. అయ్యో, ఇద్దామని పిలిచినప్పుడు మరి ఇవ్వకుండా ఎందుకు చేస్తున్నారు? ఎందుకు అంటే నీకు వాటిని మోసే అర్హతే లేదు. అర్హత లేదా? ఆ ఎందుకు అంటే నువ్వు నా చేతి దెబ్బలే భరించలేకపోతున్నావు. ఇంకా నగల్ని నీ ఒంటి మీద ఎలా మోస్తావు? ఈ ఇంటి పెత్తనం ఎలా మోస్తావు? అందుకే నీకు వాటిని ఇవ్వకూడదు అనుకుంటున్నాను. ఇదేం లాజిక్? ఒసేయ్, ఇందాక పసుపు రాసి నాకు వద్దంటున్నా సరే, నా కాళ్ళకి నరకం చూపించిందే కాక మళ్ళీ లాజిక్లు అడుగుతున్నావేంటే? లాజిక్లు ఓ, పసుపు రాసిన మంటకి ఇది ప్రతీకారం అన్నమాట. అమ్మో, ముసలిది మామూలుది కాదు. చూడు, పెత్తనం ఊరికే రాదే,
ఈ ఇంటి పెద్ద కోడలిగా నీకు పెత్తనం రావాలంటే ముందా తులసిని ఓడించాలి. కాని నువ్వేం చేస్తున్నావే? ప్రతిసారి నువ్వు ఓడిపోయి మమ్మల్ని కూడా ఓడిస్తున్నావు. ఒసేయ్, నీకు నిజంగా పెత్తనం వచ్చి పెత్తనం చెయ్యాలి అంటే నువ్వు గెలవాలి, మమ్మల్ని గెలిపించాలి. అర్థమైందా? ఆ బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయినట్టు నీకు నా చేతి దెబ్బ తగిలితే గాని జ్ఞానోదయం అవ్వలేదు. చూడు, మొత్తానికి ఈ కథ పరమార్థం ఏంటంటే దెబ్బలు తిన్నా సరే పై చెయ్యి మనదే అవ్వాలి అని. అర్థమైందనే? అర్థమైంది. చూడమ్మా, చూడు, నువ్వంటే నాకు ఏ కోపం లేదే, చాలా ప్రేమ. కానీ నిన్నెందుకు కొట్టానో తెలుసా? దెబ్బలు తినైనా సరే గెలవడం నేర్చుకోవాలి కాబట్టి. అర్థమైందా? ఇక నుంచి గెలుపు కోసం ప్రయత్నించు. పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసి నీ దరిద్రాలు మా నెత్తి మీదకి తీసుకురాకు. అర్థమైందా? అమ్మా, ఈ ముసలిది మామూలుది కాదు. పట్టు తగ్గింది అని అనుకున్నాను కానీ అబ్బా, పట్టిన పట్టు పట్టకుండా నన్ను చిత్త కొట్టింది. నగలిచ్చింది ప్రేమతో కాదన్నమాట, కోపంతో అన్నమాట. అమ్మో, ఈ నగలొద్దు ఏమొద్దు. మళ్ళీ ముసలిది చూస్తే ఏంటి ఇంకా నగలేసుకున్నావా అని మళ్ళీ ఇష్టం వచ్చినట్టు కొడుతుంది. అమ్మో, నాకేమొద్దు, ఎక్కడొక్కడ పెట్టేయాలి. జాను, ఇది కూడా తీసుకెళ్ళు. ఆ ప్రసాదం కూడా తీసుకురా. జాను, నువ్వు ఒక పని చెయ్యి. అక్కడ మనం ప్రసాదం పెట్టాం కదా, అదొక క్యారేజ్లో ప్యాక్ చెయ్యి. నేను బావగారికి తీసుకువెళ్తాను. అత్తయ్యకి నేను కంకణం కట్టేసి. అలాగే అక్క, ఇదిగో. సరే, నువ్వు వెళ్ళు. అమ్మా తులసి, నువ్వెళ్ళి మీ అత్తయ్య గారికి కంకణం కట్టి బాబు దగ్గరికి వెళ్ళి క్యారేజ్ ఇచ్చిరా. అప్పటి వరకు ఈ అఖండ దీపం కొండెక్కకుండా నేనిక్కడే ఉంటాను. అలాగేనమ్మా. ఉమ్.